బాగున్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తారా ఎవరైనా? ప్రపంచ ప్రార్థనా దినోత్సవం, గ్లోబల్ ప్రేయర్ డే. ఇంకొకటి పెంతుకోస్తు దినం, ద డే ఆఫ్ పెంతుకోస్త్. యేసుక్రీస్తు మరణించి మూడవ దినమున తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన అందరికీ కనపరుచుకొని, ప్రత్యక్షపరుచుకొని, మగ్దలేని మరియా, మరి యొక్క మరియా, మార్త వీళ్ళందరికీ కనబరుచుకున్నాడు, శిష్యులకు కనబరుచుకున్నాడు, అలాగే ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న వారికి కనబరుచుకున్నాడు, 500 మంది ఉన్నటువంటి చోట కనబరుచుకున్నాడు. ఇలాగా 40 రోజులు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తిరిగి 40వ రోజున పరలోకానికి ఆరోహణం అవుతూ, ఇది ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటుంది. నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్ముడిని, మీరు అంతవరకు యెరూషలేములో కనిపెట్టండి అని చెప్పి శిష్యులకు అందరికీ చెప్పి ఆయన వెళ్ళాడు. 40వ రోజున ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 10వ రోజు పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చినట్టుగా, పెంతుకోస్తు దినాన వారు మేడ గదిలో ప్రార్థన చేస్తుండగా 120 మంది వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె బలమైన గాలి వీస్తున్నటువంటి శబ్దముతో వారి మధ్యకి దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాన్ని పెంతుకోస్తు దినము అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. आज मैं कहना चाहता हूँ, आज पेंतुकोस्त दिन का कहलाता है। यीशु मसीह जी उठने के बाद 40 दिन इस दुनिया में सबको प्रकट करके जिंदगी बिताया। 40 दिन में वो स्वर्ग को जाने का समय, मैं पवित्र आत्मा को इस पृथ्वी पर भेजूंगा, तुम लोग जाके यरूशलेम में प्रार्थना में लगे रहो करके यीशु मसीह ने उनका चालों को कहा है। उन लोग प्रार्थना करने लगा। यीशु मसीह जाने के बाद 10 दिन का अंदर पवित्र आत्मा इस पृथ्वी पर आया है। वो पेंतुकोस्त का दिन है। आज का दिन वही है, पेंतुकोस्त का दिन है। हालेलुया। इसलिए आज मैं ये कहना चाहता हूँ, पवित्र आत्मा हमारा ऊपर आएगा तो, पवित्र आत्मा से एक विश्वासी बच जाएगा तो जरूर वो विश्वासी प्रार्थना करने वाला होगा। పరిశుద్ధాత్ముడు ఏ విశ్వాసినైతే నింపుతాడో, ఏ విశ్వాసి అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవంలో ఉంటుందో, ఖచ్చితంగా ఆ విశ్వాసి గొప్ప ప్రార్థనాపరురాలై ఉంటారు. దేవునికి స్తోత్రం. దీంతో పాటుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ దినాన్ని గ్లోబల్ ప్రేయర్ డే అని అనౌన్స్ చేసి ఈ దినాన్ని అందరూ కూడా ప్రపంచము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. पवित्र आत्मा आया हुआ इस दिन को, पेंतुकोस्त दिन में, दुनिया का प्रार्थना का दिन करके मसीहा लोग ये दिन को चुनकर आज उन लोग प्रार्थना करते हैं सारे दुनिया का बारे में। सारे दुनिया को परमेश्वर आशीष और अनुग्रह देने के लिए, सारे दुनिया का लोगों को उद्धार पाने के लिए, सारे दुनिया में सुसमाचार प्रचार करने वाला सेवक लोगों के लिए, चर्चेस के लिए, बिलीवर्स के लिए, सारे विषयों के लिए आज का दिन सभी लोग एकत्रित होकर प्रार्थना करने का दिन है, एक ग्लोबल प्रेयर डे। ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరూ కూడా ప్రపంచ ప్రార్థన దినంగా దీన్ని ఎన్నుకొని ఈ రోజున ప్రపంచమంతటి కొరకు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. రక్షణ లేనటువంటి వారి కోసము, అదేవిధంగా సువార్త అందనటువంటి ప్రదేశాల కోసము, అలాగే సేవకుల కోసము, సంఘాల కోసము, ఇంకను సువార్త నలువైపులా విస్తరించబడాలని
ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈరోజు చాలామంది విజ్ఞాపన ప్రార్థనలు ఏర్పాటు చేసి ఆరాధన అయిన తర్వాత వారి వారి సమయాలను బట్టి ఒక్కొక్క సమయాన్ని ఎన్నుకొని వారందరూ కూడా కొన్ని చోట్ల కూడుకొని ప్రార్థనలు చేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మనము కూడా ఈ యొక్క ప్రపంచ ప్రార్థన దినాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రార్థన ఎప్పుడూ కూడా కొన్ని బౌండరీస్లో ఉండిపోతుంది. ఎప్పుడు కూడా నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, నా ఆర్థిక అవసరతల కోసం, నా బలహీనతల కోసం, ఇది ఇక్కడే తిరుగుతూ ఉంది మన ప్రార్థన. కానీ ఈ గ్లోబల్ ప్రేయర్ డే ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన ప్రార్థన సరిహద్దులు దాటాలి. దేవునికి స్తోత్రం. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. కష్టాల్లో ఉన్న వారి కోసం, ఆపదల్లో ఉన్న వారి కోసం, కరువులో ఉన్న వారి కోసం, యుద్ధాల్లో ఉన్న వారి కోసం, రక్షణ లేని వారి కోసం, నాయకుల కోసం, అధికారుల కోసం మనము ప్రార్థన చేయాలి. हमेशा हम हमारे लिए प्रार्थना करते हैं, मेरा बच्चों के लिए, मेरा परिवार के लिए, मेरा आर्थिक स्थितिगतियों के लिए, मेरा जरूरतों के लिए, इसलिए ये सीमा का अंदर हम प्रार्थना करते हैं. लेकिन आज का दिन पवित्र आत्मा ये कहलाता है कि हमारा प्रार्थना सीमा से बढ़कर प्रार्थना करना चाहिए. दूसरों के लिए प्रार्थना करना चाहिए. जो कोई जरूर में रहते हैं, जो कोई वो नीडेड में है, सबके लिए हम प्रार्थना करना है. अधिकारियों के लिए प्रार्थना करना चाहिए. अकाल में जो कोई रहते हैं, अकाल में रहने वालों के लिए प्रार्थना करना चाहिए. हमारा प्रार्थना इस रीति से होना चाहिए. प्रिय भाइयों, थोड़ा विषय वचन का अंदर से मैं कहलाना चाहता हूँ एक ग्लोबल प्रेयर डे के बारे में. ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవాన్ని సందర్భించుకుని కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 2 Chronicles chapter 7 verse 14. दूसरा इतिहास 7 का 14. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేశము కోసము నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. నేషన్స్ అంటున్నాడు, వారి దేశాలను అనగా ప్రపంచము కోసము మనం ప్రార్థన చేయాలి. ఏమని చెప్తున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు. ఇతరులకి అన్యులు ఎవరో ప్రార్థన చేయరు. వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. దేవుని బట్టి ఒక క్రైస్తవుడు మాత్రమే ప్రపంచాన్ని గురించి పట్టించుకునేవాడు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆలోచన చేసేవాడు. ప్రపంచ బాగు కొరకు, ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థించేవాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. ఆ యొక్క బాధ్యత, ఆ యొక్క భారము దేవుడు మనలో పెట్టాడు కనుక మనం ప్రార్థన చేయాలంట. ఆయన పేరు పెట్టబడిన మనం అంటే ఏం పేరు మంది? క్రైస్తవులం, క్రీస్తును కలిగిన వారు. క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి మనం ఏం చేయాలి అంటే మన దేశము కొరకు ప్రార్థన చేయాలి. मसीहा लोग कहलाता है हम सभी लोग. मसीहा लोग प्रार्थना करना चाहिए कि इस दुनिया के लिए प्रार्थना करना चाहिए. हम लोग उद्धार पाया है, हमारा परिवार उद्धार पाया है, हम लोग स्वर्ग में जाते हैं, इतना चलेगा? नहीं. बहुत लोग उद्धार नहीं पाया है. बहुत लोगों के पास सुसमाचार नहीं पहुंचा है. आज भी मसीहा को नहीं पहचानने वाला लोग है दुनिया में. सुसमाचार नहीं गया है उनका गांवों के अंदर. इसलिए हम प्रार्थना करना चाहिए कि सभी लोग उद्धार पाना चाहिए. सुसमाचार हर जगह को पहुंचने के लिए हम प्रार्थना करना चाहिए. ఈ రోజుకి కూడా సువార్త అందని అనేక ప్రాంతాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని ఎరగని అనేక మంది ఉన్నారు కనుక నేను రక్షించబడ్డానండి, నా కుటుంబం రక్షించబడ్డదండి, మేము పరలోకం వెళ్ళిపోతామండి, ఇంతే సరిపోతుందా? కాదు కాదు కాదు. రక్షణ లేని వారి కోసం, నశించిపోతున్న ఆత్మల కోసము మనం ప్రార్థన చేయాలి. స్వార్థ అందని ప్రాంతాల కోసము ప్రార్థన చేయాలి. ఆ స్థలాలకు స్వార్థ వెళ్ళినట్లుగా మనము ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలన్నీ ఈ ఒక్కరోజున, ఈ ఆదివారపు దినాన పక్కన పెడదాం.
ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే చేసే ప్రార్థనలు, సాయంత్రం మీరే చేసే ప్రార్థనలన్నీ కూడా మీకోసము కాకుండా లోకము కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెलूया। आज तक हमारे लिए प्रार्थना किया है, सिर्फ आज आज रविवार का दिन में घर को जाने के बाद रात को प्रार्थना करने का समय तुम्हारे लिए नहीं, तुम्हारा परिवारों के लिए नहीं, तुम्हारा रिश्तेदारों के लिए नहीं, सारे दुनिया के लिए हम आज प्रार्थना करेंगे। प्रिय भाइयों, ये जिम्मेदारी परमेश्वर ने हमको दिया है। ఈ బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు। ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ అప్పగించాడండి? మొదటి తిమోతి 2వ అధ్యాయము, మొదటి నుంచి చదువుదాం। पहले తిమోతి 2 अध्याय 1 से लेकर पढ़ेंगे। మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను జాగ్రత్తగా వినండి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, అమ్మ వింటున్నారా? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను। ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైంది। హల్లెలూయా। ఏది మంచి ప్రార్థన అండి అంటే మనుషులందరి కోసం చేసేటువంటి ప్రార్థన, మన పైన నాయకులుగా ఉన్న వారి కోసం చేసేటువంటి ప్రార్థన, అధికారుల కొరకు చేసేటువంటి ప్రార్థన, ఇది దేవుని దృష్టికి మంచిది। మన ప్రార్థన కేవలం మన కోసం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, ఇతరుల కోసం చేసేవారు। पौलुस कहते हैं तिमोती से, ए प्रिय भाइयों, तुम्हारा कलिसियों से कहो सारे लोगों के लिए प्रार्थना करने के लिए, राजाओं के लिए प्रार्थना करने के लिए, अधिकारियों के लिए प्रार्थना करने के लिए, सिर्फ तुम्हारे लिए नहीं, तुम्हारा परिवार के लिए नहीं, प्रार्थना विनती करने के लिए पौलुस ने तिमोती से कहते हैं। प्रिय भाइयों, आज हमसे एक ग्लोबल प्रेयर डे का दिन में हमसे पवित्र आत्मा कहलाता है, हम सबों के लिए प्रार्थना करना चाहिए। ఈరోజు ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవం సందర్భంగా పరిశుద్ధాత్ముడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు। అన్నిటికంటే ముఖ్యంగా, అంటే నీ ఇంట్లో ఉన్న అవసరతల కంటే, నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల కంటే, నీ ఇంట్లో ఉన్న సమస్యల కంటే, నీ కుటుంబం కోసం కంటే కూడా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఈరోజు ప్రార్థన చేయి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయి। విలియం కేరీ, ద గ్రేట్ మిషనరీ విలియం కేరీ, ఆయన ప్రతిరోజు ప్రపంచ పటాన్ని ముందరేసుకుని ఆ ప్రపంచ పటం మీద ప్రతి దేశం మీద చేతులు ఉంచుతూ కన్నీరు కారుస్తూ, ప్రభువా ఈ దేశాన్ని రక్షించు నాయనా, ప్రభువా ఈ దేశాన్ని రక్షించు, ప్రభువా ఈ రాష్ట్రాన్ని రక్షించు, ప్రభువా ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించు అని ప్రతిరోజు కూడా ఆ ప్రపంచ పటాన్ని చేతపట్టుకుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। నువ్వు ఎప్పుడు చూసినా మా పిల్లలు నాకు ఇది కావాలి, అది కావాలి, దీనికోసమే ప్రార్థన చేస్తున్నావేమో। ఈరోజు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ గ్రామం కోసం ప్రార్థన చేయి, నీ వీధిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయి, నీ పట్టణం కోసం ప్రార్థన చేయి, నీ జిల్లా కోసం ప్రార్థన చేయి, నీ రాష్ట్రం కోసం ప్రార్థన చేయి, నీ దేశం కోసం ప్రార్థన చేయి, ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేయి। ప్రపంచంలో ఒక క్రైస్తవుడు మాత్రమే ఎంత బాధ్యతగా దేశ రక్షణ కొరకు, ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు। ప్రియ దేవుని బిడ్డ, మనం మన ప్రార్థనలో మన దేశం కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి। విలియం కేరీ చేసినటువంటి ఆ గొప్ప పరిచర్య, ఆయన ప్రార్థన ఈరోజు మన చేతుల్లో ఈ బైబిల్ గ్రంథం ఉండడానికి కారణం ఆయన భాష కాదు, ఆయన ప్రాంతం కాదు, అయినా
మన దేశానికి వచ్చి ఆ వస్తున్న మార్గములో 3 నెలల వాడ ప్రయాణములోనే సంస్కృతం నేర్చుకుని, బిహారీ నేర్చుకుని, చాలా భాషలు ఇంచుమించుగా 18 భాషల వరకు ఆయన నేర్చుకుని, మిగతా భాషలు కొన్ని అరకొరగా 40 భాషల వరకు నేర్చుకుని 18 భాషల్లో ఫుల్ బైబిల్ని తర్జుమా చేసి 40 భాషల్లో న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన తర్జుమా చేసినటువంటి గనుడు విలియం కేరీ గారు. దేవునికి స్తోత్రం. అదంతా ఎలా చేయగలిగాడు? చక్కగా తన పిల్లలు, తన భార్య ఆయనకి సహకరించారా? ఆయన ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఆ వాడ ప్రయాణంలో 3 నెలల ప్రయాణంలో భయంకరమైన వ్యాధికి గురైపోయాడు. ఇండియాలో దిగిన తర్వాత ఆయన పరిచర్యకు వస్తూ ఉన్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు తన కుమారుడు చనిపోయాడు అనే సంగతి విని, ఆ కుమారుడు చనిపోయిన సంఘటన చూసి భార్య పిచ్చిదైపోయింది. రాళ్ళతో కొట్టేసుకునేది ఆమె తలకాయని. అటువంటి పరిస్థితులు, ఒక పక్క సువార్త ప్రకటిస్తూనే ఈ బైబిల్ ప్రింటింగ్ చేయాలని ఆ ప్రింటింగ్ ప్రెస్లో బైబిల్ ముద్రిస్తూ ఉండేవాడు. ఒకసారి నీ భార్య పిచ్చిదైపోయి పెద్దగా కేకలు వేస్తూ వీధిలో అందరినీ భయపెట్టేస్తుంది, ఒకసారి రా అని విలియం కేరీని ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి పిలుస్తూ ఉంటే, వెంటనే ఇంటికి వెళ్దామని పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళకుండానే మధ్యలో ఇంకొకరికి వచ్చి నీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయి తగలబడిపోతుంది అని చెప్పారు. ఈ విధంగా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఎదురు దెబ్బలు. ఆ కొడుకు చనిపోతే కప్పెట్టడానికి మన దేశంలోనూ ఎవరు కూడా రాలేదు. ఎవరు కూడా ఆయనకి సహాయం చేయడానికి రాలేదు. దానికి తోడు భయంకరమైన వర్షం. ఆ చనిపోయిన పిల్లోని చూసుకుని పిచ్చిదానిలాగా అరుస్తూ కేకలేస్తున్న తల్లి ఒక్కడే కొబ్బరాకు మీద కుమారుడిని శవాన్ని పెట్టుకుని భుజాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ ఒక్కడే గొయ్యి తీసుకుంటూ ఉంటుంటే నీళ్ళతో కప్పడిపోతూ ఉంది. అలా శ్రమ పడుతూ తమ కుమారుడిని సమాధి చేసుకుని అన్ని కష్టాలు పడినా కూడా దేవుని సేవను విడిచిపెట్టలేదు, దేవునికి ప్రార్థించడం మానలేదు. అనేక మందికి రక్షణకరంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండలాగున దేవుడు ఆయన చేయడానికి గల కారణం ఆయన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రపంచ పటాన్ని ముందేసుకొని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన ఏడుస్తూ ఉండేవాడంట. మనకి ఆ వచనములో చెప్తున్నది ఏంటంటే, విజ్ఞాపన అంటే మనం కన్నీటితో చేయాలి. విజ్ఞాపన, ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. రోధించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు రోధించాలి. आज दुनिया में बहुत लोग मसीह के बिना मर जाने के लिए तैयार हैं, क्योंकि यीशु मसीह को उन लोग अंगीकार नहीं किया है, सुसमाचार उनका पास नहीं गया है। इसलिए हम बोझ के साथ नाश होने का वाला आत्माओं के लिए हम प्रार्थना करना चाहिए। प्रिय भाई, हमारा अंदर वो बोझ होना चाहिए, हमेशा नाश होने वाला वो आत्माओं के लिए हम प्रार्थना करना चाहिए। నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్త్ సింగ్, నా పేరు భగత్ సింగ్ అని, భక్త్ సింగ్ ఫౌండర్ ఆఫ్ హెబ్రోన్ ఫెలోషిప్. హెబ్రోను ఫెలోషిప్కి ఆయన డైరెక్టర్. ఎప్పుడు కూడా ఆ భక్త్ సింగ్ గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడంట. మోకాళ్ళ మీద ప్రార్థన, మోకాళ్ళ మీద ప్రార్థన మనం ఒక అరగంట చేయగలుగుతాం, కొంచెం బలం ఉన్నవారు గంట చేయగలుగుతాం. ఆయన మోకాళ్ళ మీదే బైబిల్ చదువుతూ, మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తూ, సాయంత్రం 9 గంటలకి మొదలుపెట్టిన ప్రార్థన పొద్దున్న 7-8 అయినా కూడా మోకాళ్ళ మీదే ఉండేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని పాస్టర్ గారులతో కలిసి పాస్టర్ల మీటింగ్ వెళ్ళినప్పుడు భక్త్ సింగ్ గారు 10 మంది పాస్టర్లకు ఒక రూమ్ ఇస్తే, భక్త్ సింగ్ గారితో కలిపి ఉన్నటువంటి పాస్టర్లతోటి మిగతా పాస్టర్లు అందరూ ప్రార్థన చేసుకుని పడుకునేవారంట. ఈయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటే ఆ పక్కనున్న ఆయన, భక్త్ సింగ్ గారు ఇంక పడుకోండి, మరలా పొద్దున మనకి మీటింగ్ ఉంటుంది కదా,
అంటే సరే అండి పడుకుంటానని చెప్పి వాళ్ళు పడుకున్న తర్వాత మరలా లేచి ప్రార్థన చేసుకుంటూ నైట్ అంతా అలా ఉండేవాడంట. పొద్దున్న వాళ్ళు 5 గంటలకి 4:30కి 5ంటికి లేచేసరికి ఈయన మోకాళ్ళ మీదే ఉండేవాడు. అప్పుడు వాళ్ళు ఏంటి నువ్వు పడుకోలేదా అంటే, పడుకున్నాను మీకంటే కొంచెం ముందు లేచానని చెప్పేవాడంట. 2 రోజులు అలా చూసి 3వ రోజున ఒక అతను గమనించి ఏం చేస్తున్నాడని చూస్తే భక్త్ సింగ్ గారు నైట్ అంతా కూడా మోకాళ్ళ మీదే ఉండేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అంటే ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. भक्त सिंह कितना प्रार्थना करने वाला, इतना महान प्रभु का दास है, ये कहना चाहता हूँ सुनो। एक जगह को वचन प्रचार करने के लिए गया था भक्त सिंह सर ने। वो मीटिंग होने के बाद तुरंत एयरपोर्ट में जाना है, 3 बजे को फ्लाइट है उसका। మీటింగ్ అయిపోయిన తర్వాత 3 గంటలకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. 3 గంటలకు ఆయన విమానం ఉంది. लेकिन मीटिंग होने के बाद बहुत लोग उसके पास आके प्रार्थना करने के लिए पूछा था, इसलिए सबको मना ना करने के लिए सबको प्रार्थना किया है. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి అయినా, కానీ అందరూ ఆయన దగ్గరకు వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అని అడిగితే సర్లే ఎందుకు వీళ్ళని నిరుత్సాహపరచకూడదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేశాడంట. 3:15 అయిపోయింది అప్పుడు టైం. 15 मिनट ज़्यादा हो गया 3 बजे से. वो जगह से एयरपोर्ट को पहुंचने का समय फ्लाइट चले गया. 3:15కి ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళినప్పటికీ ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఈయనతో పాటు 2 వ్యక్తులు ఉంటారు ఎప్పుడు. వాళ్ళు అయ్యగారు విమానం వెళ్ళిపోయింది, మరి నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేస్తాం, మీరు కొంచెం వెయిటింగ్ रूम లో కూర్చోండి అని చెప్పారంట. वो भक्त सिंह के पास जो परिचार करने वाला लोग हैं, सर वो फ्लाइट चले गया है, शाम को दूसरा फ्लाइट है, इसलिए वेटिंग रूम में बैठिए करके हम लोग जाके टिकट बुक करके आऊँगा करके बोला था. लेकिन भक्त सिंह बोला रुको, वो फ्लाइट आने वाला है करके बोला था. భక్త్ సింగ్ గారు అన్నారంట ఆగండి, ఆ ఫ్లైట్ వస్తుంది అని చెప్పాడంట. ఇదేంటి వెళ్ళిపోయిన ఫ్లైట్ ఎలా వస్తుంది, అదేనా బస్సా, అదేనా ఆటోనా? वो गया हुआ फ्लाइट कैसे आएगा, वो बस नहीं है ना, ऑटो भी नहीं है. लेकिन भक्त सिंह कहते हैं वो फ्लाइट आने वाला है, हम लोग जाएंगे, रुको, ऐसा बोला था. ఆగండి, ఆ విమానం వస్తుంది మనం వెళ్తామంటే విమానం మరలా వచ్చి ల్యాండ్ అయిందంట. ఏం జరిగిందంటే ఆ విమానంలో బ్రిటన్ క్వీన్ ఉందంట. అందులో బ్రిటన్ రాణి గారు ఉన్నారు. ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో ఆ రింగ్, ఆ రాజధాని రింగ్ ఉంటుంది కదా, అధికార ముద్ర కలిగిన రింగ్, అది వాష్రూమ్లో మర్చిపోయిందంట. వెంటనే ఆ ఫ్లైట్లో గుర్తొచ్చి నా అధికారం కలిగినట్టు ముద్ర కలిగిన ఆ రింగు నాది అక్కడ ఉండిపోయిందని చెప్పుకొని ఆమె బ్రిటన్ రాణి కాబట్టి వెంటనే ఆ ఫ్లైట్ని వెనక్కి తిప్పి తీసుకొచ్చారంట. ఆమె దిగెళ్ళి అక్కడికి వెళ్ళి వాష్రూమ్లోంచి ఆ రింగ్ తీసుకొస్తున్నప్పుడు ఈ యొక్క ఎవరు భక్త్ సింగ్ గారు వెళ్ళి ఫ్లైట్ ఎక్కారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. मतलब हम प्रार्थना करने वाला है तो परमेश्वर हमारे लिए कुछ भी कर सकते हैं. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థనా పరులమైతే మన కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిర్ఫ్ గానే కే లియే నహీ, ఏదైనా చేయగలవు అని ప్రార్థన చేయకుండా ఉంటే ఏది చేయలేడు ఆయన. परमेश्वर कुछ करना है तो हम प्रार्थना करना चाहिए. దేవుడు ఏదైనా చేయాలంటే మనము ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పాట పాడితే దేవుడు ఏదో చేయడు. ప్రార్థన దేవునిని కదిలిస్తుంది. हमारा प्रार्थना परमेश्वर को हिलाएगा. प्रिय भाइयों, हम प्रार्थना करना चाहिए. జార్జ్ ముల్లర్, ద గ్రేట్ మిషనరీ జార్జ్ ముల్లర్, కొన్ని వేల మంది ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఉండేవారు ఆయన దగ్గర. అనాథ పిల్లలు, తల్లి ఉండి తండ్రి లేక, ఇలాగా తల్లిదండ్రులు ఇద్దరు లేక ఉన్నటువంటి అనాథ పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉండేవాడు జార్జ్ ముల్లర్ గారు. ఆయన పరిచర్య అంతా కూడా గొప్ప విశ్వాసముతో ప్రార్థనతో జరిగేది. ఒకరోజు సాయంత్రం అవుతుందంట,
12,000 మంది 13,000 మంది పిల్లలు ఉంటారు అక్కడ. అయితే సాయంత్రం వండడానికి ఏమీ లేవంట. ఆ పిల్లల్ని చూసుకునేటువంటి వార్డెన్ వచ్చి జార్జ్ ముల్లర్ గారికి చెప్దామంటే ఏమనుకుంటాడో ఈయన అని ఆగిపోతున్నారు. ఆయన ప్రార్థనలో గదిలో ఉన్నాడు. వీళ్ళు ఆ ప్రార్థన గది వరకు వెళ్ళి వచ్చేస్తున్నారు, కానీ మధ్యాహ్నం నుంచి చెప్పట్లేదు ఆయనకి. తర్వాత సాయంత్రం అయిపోయింది, అయినా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. ఎలాగా సాయంత్రం భోజనాల టైం అయిపోతుంది, ఏమీ లేదని ఎలా చెప్పాలనుకున్న చివరికి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాట ఆయన చెవి దగ్గరికి వెళ్ళింది, ఏం లేదని. ఏంటి ఏమైందంటే, అయ్యా పిల్లలకి భోజనం పెట్టడానికి కూరగాయలు లేవు, రైస్ కూడా లేదు, ఏం చేయాలి అని మీకు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాము అని చెప్తే, అప్పటికే సమయం ఏడైపోతుందంట. ఇప్పుడు టైం ఎంత అయింది అంటే, సరిగ్గా భోజనాల టైం అయిపోతుంది అయ్యా, పిల్లలందరూ కూడా ఆ ప్లేట్లు కడుక్కోవడానికి వెళ్ళిపోయారు అంటే, పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టండి అని చెప్పాడంట ఆయన. వంట చేయలేదు, కూరగాయలు లేవు, రైస్ లేదు, चावल नहीं है, सब्जी भी नहीं है, और खाना बनाने के लिए भी कुछ भी नहीं है। 7 बज गया, बच्चों को खाने के लिए टाइम हो गया, बच्चा लोग उनका प्लेट अच्छा से धोने के लिए चले गया। जॉर्ज मुलर कहा सबको बिठा दो, प्रार्थना करने के लिए बोलो, ऐसा बोला था। పిల్లలందరినీ కూడా లైన్గా కూర్చోబెట్టండి, ప్రార్థన చేయమనండి అని చెప్పి ఈయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే సడన్గా అక్కడ ఏదైతే హోమ్ ఉందో, పిల్లల హోమ్ ఉందో, చిల్డ్రన్ హోమ్ దగ్గరికి పెద్ద 2 లారీలు వచ్చి ఆగినాయి అంట. 2 లారీలు వచ్చి ఆగి, అయ్యా ఇక్కడ జార్జ్ ముల్లర్ గారు హాస్టల్ ఉందన్నారు, అనాథ పిల్లల హాస్టల్ ఏదంటే ఇదేనండి అని చెప్పారంట. అయితే ఆయన పిలిచినప్పుడు, అయ్యా మేము చాలా పెద్ద విందు భోజనాన్ని ఏర్పాటు చేసాం, ఒక గ్రాండ్గా పెళ్లి చేయాలి, అయితే అనుకోకుండా పెళ్లి కొడుకు తండ్రికి హార్ట్ అటాక్ వచ్చింది కనుక పెళ్లిని వాయిదా వేసాం, ఈ భోజనాన్ని ఏం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే, అక్కడ అనాథ పిల్లల హాస్టల్ ఉంది, వాళ్ళ దగ్గరికి పంపించేయండి అని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రోజంట పంచభక్ష పరమాన్నాలు తిన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. చికెను, మటను, రకరకాల వెరైటీలతో వారు భోజనం చేశారు. కారణం ఏంటంటే జార్జ్ ముల్లర్ ప్రేయర్, జార్జ్ ముల్లర్ ప్రార్థన. ప్రార్థన అనేది సామాన్యమైనది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదైనా చేయగలిగినటువంటి శక్తి ఆ ప్రార్థనలో ఉంది. మన అవసరతలు తీర్చబడాలి, మన పరిస్థితులు మార్చబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ గ్లోబల్ ప్రేయర్ డేని పురస్కరించుకొని మనందరం కూడా మన ప్రార్థనా జీవితంలో ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి ప్రియ దేవుని బిడ్డ. हमारा प्रार्थना, हमारा मसीहा का जिंदगी में प्रार्थना गहराई तक जाना चाहिए, प्रार्थना में हम लगे रहना चाहिए। सिर्फ नामकर्द का जैसा हम प्रार्थना नहीं करना चाहिए। कुछ लोग देखता है, देखने का समय प्रार्थना करेंगे, ऐसा नहीं होना चाहिए। प्रार्थना में गहराई तक हम जाना चाहिए। ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి. ఎవరో చూస్తేనో ప్రార్థన చేయడం కాదు, ఎవరో వస్తున్నారో ప్రార్థన చేయడం కాదు, మనం ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి. అంత గొప్ప ప్రార్థన మనలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. అప్పుడు ఏ అవసరత అయినా కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడగాలి. అడిగే విధానంలో మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. मांगो तुम्हें मिल जाएगा करके कहा है यीशु मसीह। हम मांगना चाहिए, यथार्थ रीति से हम मांगना चाहिए। हमारा मन का अंदर कोई भी दुरुद्देश्य नहीं होना चाहिए। यथार्थ रीति से हम मांगेगा तो जरूर मिलेगा। मैं पाया है बहुत बार। మనం అడిగితే ఖచ్చితంగా దేవుడిస్తాడు. అది మన సుఖభోగాల నిమిత్తం అడగకూడదు, దురుద్దేశంతో అడగకూడదు, యథార్థ హృదయముతో మనం అడగాలి.
యథార్థ హృదయంతో మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డ, ఒక వచనాన్ని చూసుకుని తర్వాత ఈ వాక్యాన్ని ముగింపులోకి మనం తీసుకువెళ్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారిని జైల్లో పెట్టేశారు. పేతురు గారు అంటే ఆ రోజు పాస్టర్ గారు, అక్కడ పాస్టర్ గారు పాస్టర్ గారిని జైల్లో పెట్టేస్తే, పాస్టర్ గారు లేరనుకోండి, వచ్చే వారం పాస్టర్ గారు ఉండరు అంటే మన అటెండెన్స్లో కొంత తగ్గిపోతుంది. పాస్టర్ గారు ఉండరు కాబట్టి పర్వాలేదులే, ఈ వారం వెళ్ళకపోయినా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది కదా. అది కరెక్ట్ కాదు. ఇక్కడ పేతురు గారిని జైల్లో ఉంచారు. సంఘం ఏం చేస్తుందంట? సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ లోపల ఏముండాలి అంటే ప్రార్థించే ప్రార్థనా పరుల కన్నీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘము లోపల ప్రార్థించే ప్రార్థనా పరుల కన్నీరు ఉండాలి. कलीसिया का अंदर जो आंसू बहाने वाला, आंसू बहाकर प्रार्थना करने वाला आंसू होना चाहिए। प्रिय भाइयों, हम प्रार्थना करने का समय आंसू बहाना चाहिए। मतलब इतना बोझ के साथ हम प्रार्थना करना चाहिए। అలా కన్నీటితో ప్రార్థించాలి అంటే అంత భారభరితమైనటువంటి హృదయము నీవు నేను కలిగి ఉండాలి. ఈ మాటని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, బంధకాల్లో ఉన్న పేతురు కోసము సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. जो बंधन में है, जो जेल में है, पत्रोस के लिए कलीसिया प्रार्थना करता है। ఈరోజు లోకములో అనేక మంది అనేక బంధకాల్లో ఉన్నారు. పాప బంధకాల్లో ఉన్నారు, శరీరేచ్ఛలు అనే బంధకాల్లో ఉన్నారు, లోకాశలు అనేటువంటి బంధకాల్లో ఉన్నారు, వ్యసనాలు అనేటువంటి బంధకాల్లో ఉన్నారు, కులం అనేటువంటి బంధకాల్లో ఉన్నారు. ఈ రోజున ఇటువంటి బంధకాల ద్వారా వారు బంధించబడి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. సంఘం ఏం చేయాలంటే ఆ బంధకాల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. వారు ఆ కుల కట్టుబాట్ల నుండి, ఆ మత కట్టుబాట్ల నుండి, లేకపోతే ఆ శరీరేచ్ఛలు అనే బంధకాల నుండి, ఆ వ్యసనాలు అనే బంధకాల నుండి విడిపించబడాలని ప్రార్థన చేయాలి. जो बंधन में रहते हैं वो बंधन में से छुटकारा पाने के लिए, छुड़ाने के लिए हम प्रार्थना करना चाहिए। जो कोई दारू पीने वाला है, विचार करने वाला है, चोर करने वाला है, धोखा देने वाला है, दुनिया का इच्छा के अनुसार चलने वाला है, शरीर का इच्छा के अनुसार चलने वाला है, ये सारे बंधन को छुड़ाकर परमेश्वर के पास आने के लिए हम प्रार्थना करना चाहिए। ఆ బంధకాలన్నిటిలో నుండి వారు విడిపించబడి దేవుని సన్నిధికి నడిపించబడాలని మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడంటే. చూడండి 7వ వచనం చదువుదాం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము బలముగా ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు అనేక మంది బంధకాల నుండి విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏ బంధకమైనా
ఆ బంధకాలన్నిటిలో నుండి విడుదల కలుగుతుంది ఎప్పుడంటే సంఘము అత్యాశక్తితో ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు. ఇదంతా కూడా ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీ మీద ఏలుబడి చేస్తున్న బలహీనత అయినా నువ్వు విశ్వాసముతో పూర్ణమైన నమ్మకముతో ప్రార్థించినప్పుడు విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచు. నీ బలహీనత ఏదైనా కావచ్చు, विश्वास के साथ तुम प्रार्थना करेगा तो परमेश्वर तुमको चंगाई देगा. इसलिए हम प्रार्थना करना चाहिए. हमारा मसीहा के जिंदगी में प्रार्थना जरूर जरूर होना चाहिए. प्रिय भाई, మన క్రైస్తవ భక్తి జీవితంలో ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యమైంది కనుక మనం ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాటను చూపించి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. యెహెజ్కేలు గ్రంథం 'బద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థించుటకు' అని ఉంటుంది. చదవండి. అక్కడ ఆ మొట్టమొదటి మాట ఏంటండి? దేశమును పాడు చేయకున్నట్లు, దేశమును పాడు చేయకుండాన్నట్లు ప్రాకారాలు దిట్టపరచు. ప్రాకారాలు అనగా కాంపౌండ్ వాల్స్, చుట్టూ ఉండేటువంటి ప్రహారీ గోడలు. దేశం పాడైపోకుండా ఆ ప్రాకారాలు ఏంటా ప్రాకారాలు అంటే ప్రార్థనా ప్రాకారాలు. దేశం పాడైపోకుండా ఆ దేశము చుట్టూ కూడా ప్రార్థించే ప్రార్థన పరుల కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట. బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అమ్మా వినండి, మనందరం ప్రార్థనలు చేస్తున్నాం. ఎవరి కోసం అంటే మన కోసమే. కొంచెం ప్రార్థన పెరిగింది అంటే మన సంఘం కోసం ప్రార్థన చేస్తాం అంతే, ఇంతకు మించి మనం ప్రార్థన చేయట్లేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను దేశాన్ని పాడు చేయకుండాన్నట్లు, నేను దేశాన్ని పాడు చేయకుండాన్నట్లు ఆ దేశములో ప్రాకారాలు దిట్టపరచడానికి, ఆ బద్దలైన సందుల్లో విజ్ఞాపన చేసే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ప్రియ దేవుని అంటే ఈ రోజుల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ప్రార్థనా పరుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఆఖరి दिन का समय, ये अंशकाल का समय परमेश्वर देखता है, परमेश्वर ढूंढता है. आराधना करने वालों के लिए नहीं, वचन प्रचार करने वालों के लिए नहीं, लेकिन प्रार्थना करने वालों के लिए परमेश्वर देखता है. प्रार्थना के द्वारा देश को बचाने के लिए, दुनिया को बचाने के लिए परमेश्वर देखता है प्रार्थना करने वालों के लिए. దేవుడు ఎదురు చూస్తున్నాడు. వాక్యం చెప్పేవారి కోసం కాదు, పాటలు పాడేవారి కోసం కాదు, ఆరాధించే వారి కోసం కాదు, అత్యధికంగా ఇచ్చేవారి కోసం కాదు, కన్నీటితో దేశ రక్షణ కొరకు ప్రార్థించే వారి కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనము ప్రార్థించే వారముగా ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం అలవర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన సరిహద్దులు దాటి విస్తరంగా మనము ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తామో, అందరి కోసం ప్రార్థన చేస్తామో, అధికారుల కోసం ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మన కుటుంబాల్లో
నెమ్మదినిస్తాడంట. మన కుటుంబాలు సుఖముగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడని తిమోతిలో మొదటి లైన్లో రాయబడిన మాట అదే. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కోసం ప్రార్థన చేయాలని. అందరి కోసం ప్రార్థన చేస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం నెమ్మదిగా ఉంటాం, మన జీవితాలు సుఖంగా ఉంటాయి. మన బ్రతుకుల్లో నెమ్మది లేదు, మన బ్రతుకుల్లో సుఖం లేదు అంటే ఇతరుల కోసం మనము ప్రార్థించుట లేదు అనే విషయాన్ని గుర్తెరిగి ఇక నుండి అయినా ఇతరుల కోసం ప్రార్థించుదాం. ఈ ప్రత్యేకమైన గ్లోబల్ ప్రేయర్ డే రోజున ప్రపంచం కోసం, ప్రపంచ పరిస్థితుల కోసం, దేశం కోసం, దేశ పరిస్థితుల కోసం, ప్రపంచ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.